హాయ్ అండి. మీ నాగనిత్య పూజా వ్లాగ్స్‌కి స్వాగతం అండి. నేను మీతో ఇప్పుడు చాలా విషయాలు పంచుకోవాలని, ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడి దాకా వచ్చానండి. ఈ యూట్యూబ్‌కి 10,000 మంది సబ్స్క్రైబర్లతో దగ్గరలో ఉన్నానంటే అది మీ వల్లే అనమాట. అలాంటిది మీతో అన్నీ పంచుకోవాలి కదా! మరి అన్నీ షేర్ చేసుకోవాలి కదా! మనం ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉన్నప్పుడే కదా అందరూ మనల్ని ఆదరించేది అన్న దాన్ని బట్టే నేను మీ అందరికైతే కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇది మాత్రం ఫ్రైడే తీసిన వీడియో అనమాట. ఇక పొద్దున్నే లేసి ఇంట్లో పనులన్నీ చేసుకుని వాకిట్లో ముగ్గేసుకుని కింద పూల కోసం వచ్చాను. కానీ ఇవాళ కారం పట్టించాలని చెప్పేసి ఇంట్లోకి ఎండుమిరగాయలు ఎండబెట్టి పూలు కోసుకెళ్దామని చెప్పేసి ఇక కిందకైతే వచ్చానండి. ఇక పొద్దున్నే ఇక్కడ ఇదంతా ఎండొచ్చిద్ది అనమాట. ఇంక ముందే ఆరబెట్టుకుంటే ఇక మళ్ళీ మనం కిందకి దిగే పని లేదు కదా అని పైన అయితే గాలికి మొత్తం పోతాయి అని చెప్పేసి కింద అయితే ఆరబెట్టుకున్నాను అనమాట. ఎప్పుడూ నేను పచ్చడి పట్టలేదు, ఇదే ఫస్ట్. పచ్చడి అంటున్నాను, మర్చిపోయి, కారం అండి. కారం పట్టలేదనమాట. నా పెళ్ళైన 17 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి కారం అయితే పట్టించుకుంటున్నాను ఇంట్లో. ఎందుకంటే అమ్మకి కొంచెం హెల్త్ బాగోక ఇక నేనే పట్టించుకుంటాలేమ్మా అని చెప్పాననమాట. ఎప్పుడూ పట్టించుకోలే, ఇంక అందుకని ఎండబెట్టుకోవడం ఇదంతా నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇంకా బయట అయితే మొత్తం ఎండబేసుకుని, ఎందుకంటే బాగా ఎండాలంట, ఇట్లా తుంచంగానే ఇట్లా ఇరిగిపోయినట్టు ఉంటేనే మనకి పడతారని చెప్పేసి ఇక మా చిన్నోడైతే వచ్చాడనమాట కిందకి. ఇంకా నాతో పాటు వాడు కూడా ఇక గాలి వస్తే ఇవి కూడా ఎగిరిపోతాయని రాళ్ళతో చక్కగా పెట్టుకుంటున్నానండి. మీ అందరికీ ఏం చెప్తున్నాను, ఏంటక్క ఏదో చెప్తానని చెప్పి సోది చెప్తున్నాను అనుకుంటున్నారేమో. లేదు, పాయింట్లోకి వెళ్దాం అనమాట. ఎందుకంటే నేను ఈ చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అనుకునేదాన్ని, బాగా చదువుకోవాలి అనుకునేదాన్ని. కానీ అప్పట్లో మన తల్లిదండ్రులు ఆడపిల్ల ఉందంటే ఎప్పుడు పెళ్లి చేద్దామా, ఆడపిల్లకి వయసు వచ్చిందంటే అనుకుంటూ ఉంటారు కదా. నాకు ఇంటర్ అవ్వగానే అయితే మ్యారేజ్ చేయడం జరిగిందండి. ఇంక అప్పటి నుంచి కూడా నాకు ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే ఇక పెళ్ళైన తర్వాత కూడా నేను డిగ్రీ జాయిన్ అయ్యాననమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అన్నీ పూర్తి చేశాను. కాకపోతే ఏం జరిగిందంటే ఇక ముందు ఇంకా ఇంట్లోనే పిల్లలతో బయటికి వెళ్ళలేక, పిల్లల్ని అటు ఇటు చూసేవాళ్ళు లేక, ఇంకా పిల్లలతో ఇబ్బంది అయ్యి పిల్లల్ని చూసుకుంటే చాలులే అని చెప్పేసి ఈయన కూడా ఏ ఉద్యోగం వద్దు, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే చాలులే అనటం వల్ల ఇక ఆ పిల్లలతోనే సరిపోయిందనమాట. కాకపోతే ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యాను కదండి. అదీగాక ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే తల్లిదండ్రులకి చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే మంచి చదువు చెప్పించాలంటే వాళ్ళకి చాలా డబ్బులైతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా పాపం ఏదో ఒక ఉడత సాయం చేయాలే, ఈయనకి ఒక్కడే కష్టపడుతున్నాడు కదా, పిల్లలకి ఏమో లక్షల్లో పీజీకి, ఇంటర్లో జాయిన్ అయితేనే వాళ్ళకి లక్షల్లో ఫీజులు, ఆయనకి సహాయంగా ఉందాంలే అని ఏదో ఒక ఉడత సాయం చేద్దాంలే అని నా చిన్న ప్రయత్నం అయితే మొదలుపెట్టానండి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలన్నమాట. నేను చేసే ఈ చిన్న వ్యాపారానికి అన్నిటికీ నేను ఇక్కడ దాకా వచ్చానంటేనే మీరే. ఇక నాకు దీనికి కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను అనమాట. ఇంకా బయటికి వెళ్ళి చేయటం అంటే కుదరదులే, పిల్లలు ఇబ్బంది పడతారు, ఇంట్లో మళ్ళీ నేను వచ్చేదాకా ఎదురు చూస్తారు. ఇంకా ఎందుకంటే మనకి వెనకాల ఎవరన్నా చేసే పెద్దోళ్ళు ఉంటే పిల్లల్ని ఇంటికాడ వదిలేసి వెళ్ళినా కూడా మనకి ఏమీ అనిపించదు కదండి. అదే చూసేవాళ్ళు లేక ఉంటే పిల్లలు మన కోసం వచ్చేదాకా తిండికైనా దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే అక్కడ మనకి ప్రశాంతంగా ఉండదు, చేయలేమని చెప్పి నేను ఏదో చిన్నగా ఇంట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసే. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి పూజలు అనేది బాగా చేస్తా, అయ్యే వీడియోలు తీసి పెడితే ఏమైందిలే అని చెప్పి చిన్న ట్రైల్ అయితే వేసాను, కానీ సక్సెస్ అయ్యాను. అట్లాగే ఈ చిన్న బిజినెస్ కూడా మొదలుపెట్టానండి. అది మీ అందరితో షేర్ చేయాలని ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక్కళ్ళమే పైకి వచ్చామని చెప్పడం అది ఇదనమాట. మన వెనకాల ఎవ్వరో ఒకరు సపోర్ట్ అనేది ఖచ్చితంగా, కనీసం నేను చెప్పాను కదా చిన్న ఉడత సాయం అని, అలాగే ఏ ఉడత లాంటి వాళ్ళైనా ఇంత సహాయం కూడా చేయకుండా మనం ఎవరం పైకి రావన్నట్లుగా నాకు మీరే సపోర్ట్ అండి. నా సబ్స్క్రైబర్లే నాకు సపోర్ట్ అనమాట. ఎందుకంటే ఎవరైనా మీరు చూడబట్టే కదా నేనైనా ఇక్కడ దాకా వచ్చింది, నాలో ఏదో కాస్త నచ్చబట్టే కదా మీరైనా నన్ను ఆదరిస్తుంది అనే భావంతోనే నేను ఈ చిన్న ప్రయత్నం కూడా మొదలుపెట్టా. ఒక అడుగు ముందుకేసి, ఇంట్లోనే ఆడపిల్ల అంకితం కాదు, ఇంట్లో ఉండి కూడా ఒక హౌస్ వైఫ్గా చేసే ఇల్లాలు ఏదైనా చేయగలదు అని అనుకోవాలని, అదే
చేయగలదు ఆడపిల్ల అన్నది నా ఇదనమాట. అందుకనే ఇంట్లోనే న్యాచురల్గా ప్రొడక్ట్స్ అనేది తయారు చేసి ఇంట్లో ఆన్లైన్గా బిజినెస్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నానండి. అంతా న్యాచురల్ అనమాట. అంటే మనం సహసిద్ధంగా దొరికే మన ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కలు ఇవన్నీ వాటితోనే నేను సోప్స్, ఇదేమో మునగాకు అనమాట. మునగాకు తీసుకొచ్చి చక్కగా కడిగి, దీనికి మించింది ఏమీ లేదు, ఇది సర్వరోగ నివారణి. అలాగే తులసాకు, తర్వాత కాకరాకు, దాంట్లో కుప్పింటాకు అని మీకు ఉంటుంది కదా. అసలు కుప్పింటాకు గురించి మీరు కనుక తెలుసుకుంటే ఎవ్వరు కూడా వదిలిపెట్టరండి. మనకు ఒంటి మీద ఉన్న ఫంగస్ను కూడా పోగొట్టే శక్తి ఆ కుప్పింటాకు ఉంటుంది అనమాట. మీరు కనుక దాని గురించి తెలుసుకుంటే మాత్రం అసలు వదిలిపెట్టరనమాట. ఆ కుప్పింటాకు మొటిమలేంటి, మచ్చలేంటి, కురుపులేంటి, ఫంగస్ లాంటివి కూడా మంచి రెమెడీ ఏంటంటే కుప్పింటాకు. ఆ కుప్పింటాకుతో పాటుగా నేను కాకరాకు, తర్వాత మునగాకు, తులసాకు ఇవి అన్నీ వేసి ఒక సోప్ తయారు చేస్తున్నా. అది ఒక్కటే కాదండి, బీట్రూటు, క్యారెట్ ఇవి కూడా ఒక సోపు, మంజిస్టా సోప్స్, మొత్తం సోప్స్ 5 రకాలు తయారు చేస్తున్నా. అట్లాగే 20 రకాలు వేసి కొబ్బరి నూనె ఒక్కటే కాదు, నల్ల నువ్వుల నూనె, ఆ తర్వాత ఆముదం, ఈ 3 కలిసి అందులో 20 రకాల ప్రొడక్ట్స్ వేసి, అంటే అన్నీ మనకు చుట్టుపక్కల జుట్టుకి ఏదైతే మంచిదో, మన జుట్టుకి ఏదైతే ఎదుగుదలో అన్నీ మన పాతకాల పద్ధతిలో ఎవరు ఎలా యూజ్ చేసేవాళ్ళు అవన్నీ ఉపయోగించి నూనె కూడా తయారు చేయడం జరిగింది. అట్లాగే చుండ్రుకు సంబంధించి ఇప్పుడు మనం అతిపెద్ద సమస్య ఏంటంటే మన అందరిలో చుండ్రు కదా. ఆ చుండ్రుకు సంబంధించి కూడా నేను వీటి అన్నీ తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మన నిప్పులకి ఆయిల్, అవి కూడా మొత్తం ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను సున్నిపిండిలో మనం అన్నీ హెర్బల్గా తయారు చేస్తాం కదా, అన్నీ వేసి అన్ని రకాలు వేసి సున్నిపిండి కూడా తయారు చేస్తున్నానండి. మీరు ఎంతవరకన్నా కావాలనుకున్నారనుకోండి, నా ఛానల్లోకి వెళ్తే షార్ట్ వీడియోల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అనమాట. నేను అది ఆర్డర్ చేసుకునే వాట్సాప్ నెంబర్. దానికి వాట్సాప్కి మెసేజ్ చేశారంటే మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ మీకు అందజేస్తాం. లేకపోతే కనకదుర్గ ప్రొడక్ట్స్ అనే వేరే ఛానల్ ఉంది, దాంట్లో పెడతాం అనమాట. అందులో నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలంటే ఏంటంటే ఇవన్నీ నేను ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసాయి మీకు కూడా ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ పెట్టి అందులో పెట్టుకోవచ్చు కదా అక్క, మళ్ళీ ఇందులో ఎందుకు చెప్తున్నామంటే, ఇందులో అంటే కాస్త సబ్స్క్రైబర్లు ఉన్నారు, అందరికీ తెలిసిద్ది కదా, ఒక అడుగు ముందుకేద్దాం, ఆ దారి చూపిస్తాడు, ఆ దేవుడే చూపిస్తాడు. ఇప్పుడు దాకా మనం సహాయం చేసిన దేవుడు మనకి ఒక ముందడుగు వేయడానికి ధైర్యం ఇవ్వలేడా అని ఆ అమ్మ ఉందన్న ధైర్యంతో నేను అడుగైతే వేస్తున్నాను. ఆ దుర్గమ్మ తల్లి నాకు అన్నిటికీ ముందు దారి చూపించేది, ఆ అమ్మ తర్వాతే అని ఆ అమ్మని నమ్మి ధైర్యంగా నేను ఒక అడుగు ముందుకేసానండి. ఏదో ఈ చిన్న ఇంట్లోనే ఉండి ఈ చిన్న వ్యాపారం చేసుకుందాం, చిన్న బిజినెస్ అని చెప్పేసి మొదలు పెడతాం జరిగిందనమాట. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, అందుకే పూజ అయితే చేసుకుని అటు శివయ్యకి అందరికీ పూజ అయితే చేసుకుని ఈ రోజు నుంచి ప్రారంభించానమాట. అందుకనే నేను ఈరోజు వీడియో, ఇది ఫ్రైడే తీసిన వీడియోని ఈరోజు అప్డేట్ చేయడం జరిగింది. ఒక ఆడపిల్లగా ఇంట్లో ఉండి ఒక్క అడుగు, అంటే ఇప్పుడు దాకా ఇల్లు, పిల్లలు, భర్త అనే అదే మధ్య ఈ 4 గోడల మధ్య ఉన్న నేను ఎప్పుడు కూడా ఎక్కడికి బయటికి వెళ్ళింది లేదండి. వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి, లేకపోతే ఇంట్లోనే, లేకపోతే ఇంకేదైనా గుళ్ళకి వెళ్తానమాట. ఇంక అంతేగాని ఎక్కువగా బయటికి వెళ్ళేది కూడా తక్కువ అనమాట. ఇక ఈ పిల్లలు ఇల్లే ప్రపంచంగా బతికిన నాకు కానీ ఏదో ఒకటి చెయ్యాలని లోపల మనసులో ఇదిగా ఉంటుంది అనమాట. అంటే ఏదో చేసి డబ్బులు సంపాదించడం గురించి పక్కన పెడితే ఏంటంటే మనకు కూడా ఇంట్లో చక్కగా టైం పాస్ అవుతా, మనకు కూడా మంచిగా వేరే ఆలోచనలు ఏమి రాకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడ్డాక ఇదిగో మనకి ఎంత సంతోషంగా ఉంటుందండి. ₹1 మనం ఏదైనా సంపాదించామనుకోండి మన చేతితో, అది ఎంతైనా కాదండి, దాని విలువ పక్కన పెడితే మన చేతితో మనం ₹1 సంపాదిస్తే ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం కదా. ఇదిగో ఈ ₹1 వచ్చింది, ఇదిగో నేను నా చేతులతో సంపాదించానంటే ఎంత ఫీలింగ్ ఉంటుందో కదా అండి. అలా అనిపించింది అనమాట. నేను ఈ వీడియో
అప్లోడ్ చేసేలోపు టైం పట్టింది, కానీ నేను వీడియో పెట్టేసినాక నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందండి. ఫస్ట్ ఆర్డర్ నాకు వాట్సాప్లో రాగానే నా సంతోషానికి అవధులే లేవనమాట. ఒక్కళ్ళే 5 కుప్పింటాకు సబ్బులు ఆర్డర్ చేశారనమాట. నేను కుప్పింటాకు సబ్బులో పుదీనా పువ్వు కూడా వేయటం వల్ల మనం ఆ సబ్బు రుద్దుకోవడం వల్ల ఏంటంటే కాస్త ఫ్రెష్గా ఉన్నట్లుగా ఫీలింగ్ వచ్చింది. అంటే మెడిమిక్స్ సోప్ ఉంటాయి కదా, మనం మెడిమిక్స్ సోప్ వాడినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అందుకనే ఫస్ట్ ఆర్డరు 5 సబ్బులు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. నాకు నంద్యాల నుంచి వచ్చిందండి ఆర్డరు. అసలు నాకు భలే సంతోషం వేసిందనమాట. అసలు ఎంత సంతోషం అంటే పెట్టిన రోజే ఫస్ట్ ఆర్డర్ రావటం, అది 5 సబ్బులు ఒక్కళ్ళే బుక్ చేయడం నాకు ఎంత సంతోషం వేసిందంటే నా తల్లి నా వెనకాల ఉంది, నన్ను ఒక అడుగు ముందుకు నడిపిస్తుంది అన్న ధైర్యం వచ్చిందనమాట. ఇంకా ఈ రోజంతా ఇంట్లో, ఎందుకంటే మనం కష్టపడాల్సిన సమయంలో కష్టపడుకోకుండా ముసలితనం అయినప్పుడు కూర్చొని తినాలంటే అది సాధ్యపడదండి. వయసులో ఉన్నప్పుడే కష్టపడాలి అని పెద్దలు మనతో చెప్పారు కదా. అందుకే ఇప్పుడు కష్టపడితేనే కదా రేపు మనకి ఫలితం ఉండేది. ఇంకా మనం ఏదో ఒకటి మనకు చేతనైంది మనకు వచ్చింది చేసుకోవాలన్నమాట. కానీ ఒకళ్ళు చూసి నవ్వుతున్నారని మనం వెనక్కి అడుక్కేసామనుకోండి అండి, మనం చూసి ఎప్పుడు నవ్వేవాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే అంటారు కదా, పెట్టే చెయ్యి తిట్టే చెయ్యి ఆగదని. తిట్టేవాళ్ళు ఎట్లయినా తిట్టుకుంటారు, మనం చేయకపోయినా తిట్టుకుంటారు, చేసినా తిట్టుకుంటారు, కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, మనం మాట్లాడినా తప్పే, మాట్లాడిపోయినా తప్పే. అలాంటప్పుడు వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. మనం చేసే దాంట్లో నిజాయితీ, నీతి, మంచితనం ఉంటే ధైర్యంగా ముందుకు అడిగేస్తే సరిపోయిద్ది అనమాట. నేను నమ్మేదైతే అదే. ఎందుకంటే మనకి బాధలో ఉన్నామని, కష్టాల్లో ఉండని ఎవరన్నా తీసుకెళ్ళి ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, 3వ రోజు వాళ్ళకైనా భారమే. ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నా కూడా వాళ్ళని భారంగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎవరి సంసారాలు వాళ్ళు ఈదుకోవడానికే నానా తంటాలు పడ్డ రోజులు. మనం ఎవరిని అనుకోవడానికి కూడా లేదు, వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టలేదు. అదే మన కాళ్ళ మీద మనం నిలబడి ఒకరికి చేయి చాచకుండా బతికితే చాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటానండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే కష్టాలు అనేది అందరికీ వస్తాయి, కష్టాలు రాకుండా ఎవరికి ఉండవు. కాకపోతే దాన్ని తట్టుకుని ధైర్యం ఇచ్చి సహనంగా ఉంటే మనకి మంచి రోజులు అనేవి వస్తాయి అన్నమాట. ఇంకా అందుకనే నేను ఈ అడుగునైతే ముందుకేసాను. ఇంకా కారంలోకి ధనియాలని, జీలకర్ర ఇవన్నీ పట్టించాలి కదా. నాకు ఇదంతా కొత్తగా ఉందండి. ఎందుకంటే కారం ఫస్ట్ టైం పట్టిస్తుంటే ఇదెంత పోయాలి అదంత పోయాలి అని చెప్పేసి, ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఎప్పుడు తెలుసుకోవాలి, కారంలో అది పోయాలి ఇది పోయాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి అమ్మని అడిగి వాళ్ళని అడిగి, అమ్మ ధనియాలు ఎందుకు పోయాలి, జీలకర్ర ఎంత పోయాలి అని చెప్పేసి, ఇక జీలకర్ర కొంచెం ఎక్కువ పోసుకుంటే మంచిదేనమ్మ, మంచిగా ఉంటుంది కారం అని చెప్పిందని చెప్పి కొంచెం ఎక్కువే పోసాను జీలకర్ర. అలాగే మెంతులు ఇవన్నీ వేయించుకుని మళ్ళీ ఎండలో కూడా పెట్టుకోవాలన్నమాట. ఇక వాటిని కూడా ఎండలో పెట్టుకున్నాను. ఇక ఇవన్నీ వేయించుకుని ఎండలో పెట్టుకుని బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఆ రోజంతా అసలు ఒకటే పని అండి. అసలు నైటు 12ంటికి నేను అలా విశ్రాంతి తీసుకుని అలా కూర్చున్నా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక ఒక పక్క కారం పట్టించాలి, ఒక పక్క ఎండ పెట్టుకోవాలి. ఇక బయట ఎండబెట్టాను చూశారు కదా. మళ్ళీ సోప్ తయారు చేస్తున్నానన్నా కదా, ఏబీసీ సోప్ అనమాట. అంటే బీట్రూటు, క్యారెట్, ఉసిరికాయ వీటితో నేను సోప్ తయారు చేస్తున్నాను అన్నా కదా. మళ్ళీ అవన్నీ కడుక్కోవాలా, తుడుచుకోవాలా, మళ్ళీ వాటిని చెక్కు తీసి మళ్ళీ తురిమి వాటిని ఎండబెట్టుకుని పొడులు చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సోప్స్ అనేవి పొడి చేసుకుంటేనే మనకి అవి మంచిగా పనిచేస్తాయి. కొంతమంది అప్పుడప్పుడు మిక్సీ వేసి దాన్ని సోప్ బేస్లో కలిపి సోప్ తయారు చేస్తున్నారు కదా, వాళ్ళ ఇంట్లోకి వాడుకోవడానికే ఉపయోగపడతాయి. ఎందుకంటే 10 రోజులు 15 రోజులు అవ్వగానే వాటి మీద ఫంగస్ అనేది ఫామ్ అవుతాయి. ఎందుకంటే అవి పచ్చిగా వేసారు కదా. ఇలా ఎండబెట్టుకోవడం అంటే నేను మరీ ఎండలో పెట్టను. ఇట్లా మాకు వరండా ఉంది కదా, ఆ వరండాలో పెట్టుకుంటా. ఊరినే ఆ ఎండ పొడ అనేది దాని మీద పడేటట్టు పెట్టుకుంటా. అది 3 రోజులకి ఎండని, 4 రోజులకి ఎండని, ఎప్పటికైనా ఎండని, ఇంకా అవే ఎండుతాయి అని చెప్పేసి నేను అలా పెట్టుకుంటానన్నమాట. ఎందుకంటే బాగా ఎండలో ఎండినా మనం చేసిన ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఊరినే ఇవ్వరు కదా. వాళ్ళు మనకి అమౌంట్ వాళ్ళు ఎలా ఇస్తున్నారో మనం కూడా అంతే నిజాయితీగా వాళ్ళకి మన ప్రోడక్ట్ ఇవ్వాలనేదే నా ఉద్దేశం అనమాట. అందుకని ఇంకా ఈ సోపు వాడటం వల్ల ఏంటంటే మన ఫేస్లో కొంచెం గ్లో అనేది పెరిగి మన ఫేస్లో ముడతలు అవి తగ్గి కొంచెం ఫేస్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. అందుకనే ఈ క్యారెట్, బీట్రూటు,
ఉసిరి ఇవన్నీ తురిమి చక్కగా పెట్టుకుంటున్నాను అనమాట, ఆరబెట్టుకుంటాను. అలాగే బంగాళదుంప కూడా తురిమి ఆరబెట్టుకుంటాం. మనకు బంగాళదుంప ఏంటంటే కాసేపు అది తురిమి పక్కన పెట్టుకున్నా, మనం కోసి పక్కన పెట్టుకున్న నల్లగా అయిపోయింది కదా, ఇంకా దాన్ని అది బ్లాక్గా అయిపోద్ది అనమాట. కానీ పొడి ఏమీ బ్లాక్గా రాదు, కానీ ఎండబెట్టినప్పుడు పై లేయర్ అంతా బ్లాక్గా వచ్చేసిద్ది ఏంటో. ఇదిగోండి క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ అయితే తురిమి పక్కన పెట్టుకున్నా. పాపం నా కష్టం చూడలేక మా అబ్బాయి నేను తురుగుతా ఇటీయమ్మా అని చెప్పేసి ఉసిరికాయ అయితే తురుగుతున్నాడండి. ఎట్లయినా ఏదో ఒకటి పిల్లలు సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజు బయట వంటకు లేట్ అయిపోయింది, ఇప్పటికే 2 అయిపోయింది అనమాట. ఇక నేను తురిమిన క్యారెట్టే ఉంది కదా, దాన్నే కొద్దిగా తీసి కూర వండేసి, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర ఇంటికాడ ఉంటే మా పెద్దోడేం క్యారెట్ తినడు అనమాట. చిన్నోడికి నాకు క్యారెట్ చేసుకుని, మా పెద్దోడికి వాళ్ళ నాన్నకేమో మళ్ళీ కోడిగుడ్డు పొరుటు చేశాను అనమాట. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా ఆ పిల్లల కోసమే కదా, ఆ పిల్లలు తినకోకుండా మనం తిన్నా మనకి ప్రశాంతంగా ఎక్కదు. సరేలే వాళ్ళకి ఇష్టమైంది చేసిస్తే కాస్త ఓపిక చేసుకుని వాళ్ళకి ఇష్టమైంది చేసిద్దామని నేనే ఒక పక్క క్యారెట్ అట్లాగే ఒక పక్క కోడిగుడ్డు పొరుటికి సిద్ధం చేసుకున్నా. పాపం ఉల్లిపాయలు మా చిన్నోడి కోసి ఇచ్చాడండి, అది కాస్త పెద్దగా కోసాడనమాట. ఎందుకంటే ఆ సహాయం కూడా చేసేవాళ్ళు లేరు పాపం, వాడికి చిన్నగా పెద్దగా తెలియదు కదా, ఆడికి వచ్చినట్టు వాడు కట్ చేశాడు. ఇక ఆ కోడిగుడ్డు పొరుటు కూడా వేసేసుకుని ఇంకా తర్వాత అవి తిన్నాక గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం శుభ్రం చేసుకోవాలిగా. ఇప్పుడు ఒకదాని వెనకాల ఒకటండి. ఓపిక తెచ్చుకుని మనకి ఇష్టంగా చేస్తే ఎంత పని అయినా కష్టం అనిపించదు అంటారు చూసారా, అది నిజమనమాట. నాలో ఏంటంటే నేను ఏదో ఒకటి చేయాలన్న తపన వల్ల నేను ఇంత ఇష్టంగా ఇంట్లో పని అయితే చేసుకోవడం జరిగింది. ఎవరైనా చేసుకుంటారులేండి, పెద్ద గొప్ప ఏం కాదు నేను ఇంట్లో పని చేయటం. నేను ఏమన్నా ఎండలోకి వెళ్ళి ఏమన్నా మోపులు మోస్తున్నానా, లేకపోతే ఎండలో నిలబడి పని చేస్తున్నానంటే కానీ ఇంట్లో పనే కదా, దాన్ని పెద్ద గొప్పగా నేనేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదులేండి. కాకపోతే ఏంటంటే ఇంకా దాని తర్వాత ఒకటి కూర్చోకుండా వెంటనే పని ఎంత చేసుకుంటే ఏంటంటే శుభ్రంగా ఉంటుంది కదా. ఇక మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అయ్యేదలికి ఇంకా అవి ఎండువి ఉంటాయి కదా, ఇంకా కారం పట్టించుకొద్దామని వెళ్తే ఏదో కారానికని వెళ్తే దగ్గరలో ఉన్న కారం మిల్లు అయితే లేదంట. ఇంకా అందుకని పక్కన కొంచెం ఆటోకి 10 రూపాయలు ఇస్తే దించుతారు, అక్కడికి వెళ్ళి కారం పట్టించుకొని వచ్చామన్నమాట. ఇంకా ఈలోపు ఇవన్నీ పక్కన పెట్టుకుని సిద్ధం చేసుకుని కుప్పింటాకు సబ్బు అని చెప్పాను కదా, ఇదండి కుప్పింటాకు బాగా ఎండిపోవాలన్నమాట. ఇట్లా బాగా మనం నలపంగానే నలిగిపోవాలి. ఓ పక్క ఏమో మునగాకు, అట్లాగే కాకరాకు వల్ల ఏంటో తెలుసా, మన కళ్ళ కింద ఉన్న నల్లటి మచ్చల్ని పోగొడుతుంది, చర్మం పైన ఉన్న ఎటువంటి ర్యాషెస్ వచ్చినా కూడా పోగొట్టిద్ది. ఇక మునగాకు గురించి చెప్పవసరంలా, తులసాకు గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకు ఆయుర్వేదం సంబంధించినవే. 4 రకాల వాటితో మనం ఆయుర్వేద వాటితో మనం సబ్బు తయారు చేస్తాం అనమాట. కుప్పింటాకు కానీ, తులసాకు కానీ, మునగాకు కానీ, అట్లాగే వేపాకు కాదండి, వేపాకును మళ్ళీ కస్తూరి పసుపు, పుదీనా కలిపి ఇంకో సోప్ అనమాట. నేను కుప్పింటాకు, మునగాకు, తులసాకు, కాకరాకు కలిపి ఒక సబ్బు, బీట్రూటు, క్యారెట్, ఉసిరి కలిపి ఒక సబ్బు, మంజిష్ట సోపు. నాకు సరిగా కొన్ని పదాలు పలకటం రావట్లేదండి, ఎగతాళి చేయమాకండి. మంజిష్ట, మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని కలిపి ఒక సోప్ అనమాట. మళ్ళీ మన ఆలు బియ్యపిండి మనకి అవి ఉంటాయి కదండి, ఎర్ర కందిపప్పు అంటారు కదా, అవి కలిపి ఒక సోప్ అనమాట. ఎందుకంటే అది మన చక్కగా స్క్రబ్ చేసినట్టు ఉంటుంది సబ్బు, పిగ్మెంటేషన్ పోగొట్టుద్ది అనమాట. ఈ 5 రకాల సోపులు అయితే ఇట్లా చక్కగా మిక్సీ పట్టుకుని జల్లించుకుని వాటి పొడి అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నా. మళ్ళీ ఇంతలోకే ఇక కారం పట్టిద్దామని కిందకైతే దిగి ఇంకా ఈ ఎండినయా లేదా అని ఒకసారి అయితే చూద్దాం అనుకున్నా. ఇట్లా అనంగా అని చెప్పి తునిగిపోవాలన్నమాట. ఇక ఎండిపోయిన నీళ్ళే పట్టించుకొస్తే నాకు ఒక పని అయిపోద్ది కదా. సంవత్సరానికి సరిపడా కారం అండి, ఇది 5 కేజీలు అనమాట. 3 కేజీలేమో సాంబార్కి, 2 కేజీలేమో మనం మామిడికాయ పచ్చళ్ళు వాటికి వీటికి కూడా. మామిడికాయ పచ్చడి కూడా పడతానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మ్యాంగో పచ్చడి కూడా మీకు ఆర్డర్ చేసుకుంటే నేను పట్టి పంపిస్తాను అనమాట, కావాలి అనుకున్న వాళ్ళు.
ఇంకా ఇవి అయితే రెడీ చేసుకుంటున్నా. ఇంక ఒక్కదాన్నే కదా, ఇంక అందుకని ఇట్లా అయితే ఎత్తుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ కింద పడితే బాగోదు కదా అని ఇట్లా గోతంలోకి పెట్టేసుకుని కింద పడుకోకుండా మళ్ళీ ఏరుకోవాల్సి వచ్చింది, మళ్ళీ డస్ట్ వచ్చిద్దేమోనని చెప్పి ఇక ఇట్లా ఎత్తుకోవడం జరిగింది. ఇంక ఇవన్నీ గోతంలో అయితే వేసుకుని చక్కగా కారం మిల్లుకి అయితే వెళ్ళాం. ఇక మా అమ్మ ఏమో మామూలుగా పట్టించమాక రోకలతోనే దంచిచ్చు అని చెప్పింది అనమాట. అందుకే రోకలతో దంచి కారం అయితే చక్కగా చిన్నులపాయలు ఆముదం పోసి కారం అయితే పట్టించుకున్నాను. మళ్ళీ కారం అమ్ముతావా అక్క అంటే, కాదండి ఇంట్లోకే, నేను కారం పని చేయలేదులేండి.